ప్రార్థించినప్పుడు మీరు ఒకటి చేయండి, ప్రభువా నేను ఇది అడుగుతున్నాను, నీ చిత్తం అయితే నాకు దయచేయి, నీ చిత్తం కాకపోతే దూరపరచమని ప్రార్థించండి. దేవుని చిత్తం అయితే తప్పక దేవుడు ఇస్తాడు. చాలాసార్లు మేము ప్రార్థించినప్పుడు చర్చి స్థలం కొనాలనుకున్నప్పుడు, ప్రభువా స్థలం చాలా బాగుంది, ఇది కొంటే అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది అనుకున్నాము. సో దేవుని చిత్తమా కదా, కాబట్టి ఇంటి దగ్గర మేము ఒకరోజు ఉపవాసం ప్రార్థించాము. అతను రేపు మార్నింగ్ వచ్చి అడ్వాన్స్ ఇమ్మన్నాడు. రాత్రి ప్రార్థన అయిన తర్వాత మార్నింగ్ వెళ్ళాము. నిన్నటి రోజు అతను అన్నీ ఒప్పుకున్నాడు. కానీ రెండో రోజు కారు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబడ్డాం. పెద్దలందరూ మాట్లాడుతుండగా వాళ్ళ బ్రదర్ వచ్చి ఒకటే గొడవ పెట్టాడు. రాత్రి మేము ఏమని ప్రార్థించామో తెలుసా? దేవా, ఇందులో ఏదైనా చిక్కుముడులు ఉన్నట్లయితే తప్పించు, ఇది బాగుందా, అనుకూలంగా ఉంది, కానీ నీ చిత్తం కాబట్టి తొలగించు నాయన, నీ చిత్తం అయితే మాకు దయచేయని ప్రార్థించాం. ఓకే, మాకు అంత అద్భుతంగా అనిపించింది స్థలం. కానీ మార్నింగ్ మేము వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చే ముందు, చెక్ చేతిలో పెట్టే ముందు వాళ్ళ బ్రదర్ వచ్చి గొప్ప గొడవ పెట్టి, వాళ్ళిద్దరు బ్రదర్సే గొడవ పడ్డారు. నాకు చెప్పకుండా నువ్వు అమ్ముతావా అదా ఇది అని చెప్పి గొప్ప గొడవ అయింది. లాస్ట్కి మాకు అర్థమైపోయింది. మా మొక్కలు నవ్వుతూ ఉన్నాం, అంటే చిరునవ్వు వస్తుంది నాకు. అది దేవుని చిత్తం కాదు. నేను చెక్ ఇవ్వకముందే ఇక్కడ పెద్ద ఫైట్ అయిపోతుంది. ఆ బ్రదర్ వచ్చి పెద్ద అతను అంటాడు, సార్ వీడు ఇంతేనండి, అన్నీ చెడగొడుతూ ఉంటాడు, కొన్ని సంవత్సరాలుగా అమ్మనివ్వడు, కొనుక్కొనివ్వడు, వీడున్నంతకాలం నేను ఈ స్థలం అమ్మలేను సార్ అని చెప్పి అతను చెప్పాడు. ఇవ్వడానికి మేము రెడీ అయిపోయాం, తీసుకోవడం కానీ రెడీ అయ్యాడు. ఈలోగా బ్రదర్ వచ్చి గొప్ప గొడవ పెట్టాడు. ఇప్పుడు మా హృదయాలు ఆనందంగా ఇంటికి వచ్చాం, సంతోషంగా వచ్చాం, ఎందుకంటే దేవుని చిత్తం కాదు, క్యాన్సిల్ అయిపోయింది. అందులో ఈ ప్రార్థన చేయని వాళ్ళేమో, అబ్బా మంచి స్థలం పోగొట్టుకున్నాం బ్రదరు చెప్పండి. నేను చెప్పాను, దేవుని చిత్తం కాదు బ్రదరు. అక్కడికి వెళ్ళాక ఆ బ్రదర్స్ కొట్టుకోవడం కాదు, మనమంతా కూడా ఆ ఫైటింగ్లో మనం కూడా ప్రవేశించాల్సి ఉంటుంది. దేవుడు తప్పించాడు, దేవిస్తుంది. అలాగే వివాహ విషయాల్లో కూడా, దేవా ఇది నీ చిత్తమైతే ఈ సంబంధంతో వివాహం జరిగించు, లేకపోతే నాయనా క్యాన్సిల్ చేసే ఎనీ మూమెంట్లో. అని ఉద్యోగ విషయంలో కూడా అంతే. దేవా నీ చిత్తం అయితే ఈ జాబ్కి వెళ్ళడానికి నాకు సాయం చేయి, నీ చిత్తం కాకపోతే ఈ జాబ్ కాకుండా మరో జాబ్ ఇస్తా అంటున్నావు, 2 వచ్చాయి, ఇందులో దేనికి అప్లై చేయమంటున్నావు, ప్రార్థన చేయొచ్చు. కొంతమంది ప్రార్థించి చీట్లు వేస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేసి మీకు పీస్ వస్తుంది లోపల. ఎస్ వెళ్ళు అని ఒక ఒత్తిడి, ఒక సమాధానము, దాని గురించి ఆలోచిస్తున్నప్పుడే అడ్లన్నీ తొలగిపోయి ఒక కారు మబ్బు అనేది తొలగిపోయినట్టుగా ఫ్రీగా మీకు అర్థమైపోతుంది, నడిపింపు ఉంటుంది. కార్ డ్రైవ్ చేస్తారు హెవీ రైన్లో, వైపర్స్ ఆన్ చేయలేదనుకోండి, డ్రైవ్ చేస్తున్నా కూడా గ్లాసుల నుండి మీరేం చూడలేరు, అసలు బళ్ళు ఉన్నాయా, మనుషులు ఉన్నారా, రోడ్డు క్లియర్ కనిపించదు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ వైపర్స్ ఆన్ చేయగానే అవి ఇటు అటు గ్లాస్ మీద ఉన్న వాటర్ని తుడిచేస్తూ ఉంటాయి కనుక, నీటి బిందువులు, నీటి ధార, వర్షపు ధార దాన్ని తోసేస్తూ ఉంటుంది కనుక మీకు రోడ్ క్లియర్ కనిపిస్తుంది. అలాగే దేవుని చిత్తం గురించి ప్రార్థించినప్పుడు కొన్ని విషయాలు మనకు సమాధానంగా అనిపిస్తాయి, దానిలో ముందుకు వెళ్ళొచ్చు. అది ఇల్లు అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం విషయం అవ్వచ్చు, వ్యాపార విషయం అవ్వచ్చు. లేదు వ్యాపారానికి వెళ్తున్నారు, రేపు 10 లక్షలు ఇచ్చేసేయండి మళ్ళీ మీ ఛాన్స్ పోతుందని అన్నీ తొందర పెట్టి ఉంటారు మిమ్మల్ని. మీరు 10 లక్షలు రెడీ చేసుకుని ఉంటారు. ఇలా ఇచ్చారంటే వచ్చే సంవత్సరం ₹1 కోటి మీకు వచ్చేస్తుంది, బిజినెస్ అద్భుతమైన బిజినెస్ అంటాడు. కానీ ప్రార్థన చేయాలి, 10 లక్షలు చాలా ఖరీదైన అమౌంట్. దేవుని దగ్గర మొరపెట్టండి, నాయనా ఇది నీ చిత్తం కాకపోతే దూరమగును గాక, రేపు మార్నింగ్ వాళ్ళు వస్తున్నారు, మేము ఇవ్వాల్సి ఉన్నాం, కానీ నాయన నీ చిత్తం కాబట్టి ఇది పోయేలాగుంటే మళ్ళీ తిరిగి రాదంటే క్యాన్సిల్ చేయి ప్రభు అని. 10 గంటలకు వస్తున్నాం బ్రదర్ అని ఫోన్ చేస్తాడు, 11 అవుద్ది, బ్రదర్ కొంచెం పని నుండి ఆగిపోయాం మళ్ళీ వస్తామంటే సాయంత్రం 3 గంటలు అంటారు. దేవునికి స్తోత్రం. 3 గంటలకు వస్తున్నాం బ్రదర్ అంటే 3 గంటలకు కూడా అవుతుంది, రేపు పెట్టుకుని ఎల్లుండి పెట్టుకుందాం అన్నాడు. క్యాన్సల్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ డబ్బును మీకు రక్షించాడు. ప్రార్థన చేసుకోండి. ఈ విధంగా దేవుని చిత్తమే ఆధారపడుతూ ముందుకు వెళ్ళొచ్చు. దేవుని మీద ఆధారపడండి, దేవుని కార్యాలు జరుగుతాయి. సమాధానం అనేది మీ హృదయంలో వస్తుంది. అందుకే మీరు దానికి ట్యూన్ అవ్వాలి. ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు.